మైసమ్మ అన్నీ చెప్పింది. ఇంకా ఇప్పటి నుంచి నీ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఏముండవు. హాయ్, ఎవరైనా నన్ను గుర్తుపట్టిరా? మీరు ఎవరైనా గుర్తుపట్టిరా? నేను చాలా సినిమాల్లో చేసిన. గుర్తుపట్టలేదా? हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ? సో చూసిరు కదా, ఇదే మన వీడియో. నేను పబ్లిక్లోకి వెళ్తా, నేను ఒక జూనియర్ ఆర్టిస్ట్గా నన్ను గుర్తుపట్టిరా అని అడుగుతా. అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఏంట్రా? బ్యాక్గ్రౌండే నా బ్యాక్గ్రౌండ్. ఐ యామ్ జూనియర్ ఆర్టిస్ట్. అందరూ అడుగుతారుగా మిమ్మల్ని ఇంకా గుర్తుపట్టరా అని వీడియో చూపించవచ్చు. మస్తు మంది ఉన్నారు ఆయన గుర్తుపట్టని వాళ్ళని. ఏమే డౌన్ అంట ఎట్లా అంటున్నావు? నిన్నేమన్నా? ఎందుకట్లా సీరియస్ అవుతున్నా? నిన్నేమన్నా? ఇప్పుడు నేను చూస్తుంటే ఇట్లా అన్నా. అవునన్నా, నువ్వు ఇట్లా అనగానే నన్ను అన్నా నేను. ఫస్ట్ నువ్వు అన్నావు, నేను అన్నానా? నువ్వే అన్నావు. సారీ కాదు బ్రో, నన్ను గుర్తుపట్టినా అని చెప్పు. తెలియదన్నా నువ్వు ఎవడువో నాకు తెలియదు, ఎవడువో నాకు తెలియదు. నేను సినిమాలలో జూనియర్ ఆర్టిస్టే చేస్తా బ్రో. తెలియదన్నా. నన్ను గుర్తుపట్టినామేమో అని అనుకున్నా, గుర్తుపట్టలే. అరే హాయ్ బ్రో, తెలుసా నేను? నీకు తెలుసా? మీరు ఏ సినిమాలు చూడరా? నేను ఒక జూనియర్ ఆర్టిస్ట్ బ్రో. ఓకే, నేను సినిమాలలో వెనకాల ఉంటా. నన్ను గుర్తుపట్టలే మీరు? కరెక్ట్, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. చాలా సినిమాలలో చేసిన బ్రో, చాలా సినిమాలలో చేసిన. అంటే మా ఫోకస్ అంతా హీరో హీరోయిన్ అంటే ఇక వెనకాల ఉన్న వాళ్ళని అంతేనా బ్రో? అంతా అబ్జర్వ్ చేయం బ్రో. నాకు ఒకరోజు టైం వస్తుంది బ్రో, మీరు అందరు నన్ను గుర్తుపెట్టుకునే రోజు వస్తుంది. కానీ నేను ఈరోజు మీతో మాట్లాడుతుంది మాత్రం స్క్రిప్ట్, మైసమ్మ స్క్రిప్ట్. ఇది మైసమ్మ స్క్రీన్ ప్లే. నెక్స్ట్ ఏంటో గెస్ కొట్లా. మీరు ఏడుంటారు? అంబర్పేట్. స్క్రిప్ట్లో ఉంది, అంబర్పేట్ ఉంది. వస్తాం. బాహుబలి సినిమాలో ఇట్లా మెడలో తీసేస్తాడు కదా ప్రభాస్, ముంగట అందరు నించుంటారు చూడు. ముంగట అందరు నించున్నప్పుడు దండాలయ్య సాంగ్. శ్రీమంతుడు చూసినావా? అందులో మామిడి తోట ఫైట్ ఉంటుందా? అందులో వెనకాల ఉరికొస్తారు చూడు అందరు బౌన్సర్లు. అందులో నేను కూడా అప్పుడు బాడీ ఉండే, ఇప్పుడు తక్కువైంది. మళ్ళీ వేస్తాడు. కొబ్బరిమట సినిమాలో కూడా ఉన్నా. అదే నువ్వు ఇట్లా గుర్తుపట్టినాయేమో అని నేను అట్లా అన్నా. గుర్తుపట్టలే? సరే, మీ ఫేవరెట్ డైలాగ్ చెప్పుర్రి, చెప్తా. పుష్ప సినిమాలో కదా. ఓకే, నాకు యాక్షన్ చెప్పుర్రి, ఇక్కడి నుంచి చేస్తా. నువ్వు నవ్వకు, ఎందుకు నవ్వుతున్నావు? ఇటు రా బ్రో, ఎందుకు భయపడుతురు బ్రో? పిచ్చండి ఇది బ్రో. నేను డైలాగ్ చెప్పా బ్రో, డైలాగ్ హీరో చెప్తాడు. నేను వెనకాల ఉండే జూనియర్ ఆర్టిస్టు. కనెక్షన్ కట్ జంగ్ లీడర్ పార్ట్. నువ్వు బాగా నవ్వుతున్నావు. నువ్వు ఇట్రా. యాక్టింగ్ అంటే అంత ఈజీ అనుకుంటున్నావు? నువ్వు చెయ్యి, చెప్పు, నువ్వు చెయ్యి. మళ్ళీ ఎందుకు నవ్వుతున్నావు? అట్లా ఆర్టిస్ట్ ని ఇజ్జత్ తీయద్దు బ్రో. నటనం అనేది ఎట్లుంటది అంటే కడుపులకెళ్ళి రావాలి, అది నటనం బ్రో. ఆల్రెడీ నాకు సినిమా లేక నేను పిచ్చిగా అయిపోతున్నా. మీరు నవ్వి నాకు తిప్పించారు అనుకో, మళ్ళీ వేరే ఉంటుంది. ఎట్లా చెప్పిన డైలాగ్? ఇది డైలాగ్ బ్రో, నిన్నలే నేను. అగో ఇది ఉంది కదా కార్లో. హాట్‌స్టార్లో నితిన్ అన్నది ఎక్స్ట్రాడినరీ మ్యాన్ అని ఒక మూవీ రిలీజ్ అయింది. అది పక్కా చూడండి, మీరు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. సినిమాలో అన్న ఒక జూనియర్ ఆర్టిస్ట్ అనమాట. మైసమ్ ఏంది, జూనియర్ ఆర్టిస్ట్ ఏంది, ఇవన్నీ తెలియాలంటే మీరు సినిమా చూడాలి. చూస్తారు కదా? ఉందా సబ్స్క్రిప్షన్? లేదు బ్రో, చేసుకుంటా. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. ఏ గుర్తుపట్టినావా? గుర్తుపట్టినావా? भैया एक बार इधर आओ, आपका ड्रेस बहुत अच्छा है, नाइस. మీరు అలా వేయండి బ్రో. మైసమ్మ అన్నీ చెప్పింది.
ఇంకా ఇప్పటి నుంచి నీ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఏముండవు. నేను వచ్చేస్తున్నా నీ దగ్గరికి. ఏదో తేడాగా ఉంది. ఓకే కదా నీకు? ఎందుకొద్దు అంటే నేను జూనియర్ ఆర్టిస్ట్ బ్రో. నాకు ఒక డైలాగ్ ఇచ్చారు చెప్పమని, రోడ్ మీద ప్రాక్టీస్ చేయమన్నారు. ఇప్పుడు నీకు చెప్పింది అంతా డైలాగు బాగా చేశానా బ్రో? మంచిగానే చేసాను యాక్టింగ్. కానీ నాకు ఛాన్సులు వస్తలేవు బ్రో. అందరు వెనకలనే నిలబెడుతురు. ఎందుకంటావు? నీకు కూడా ఒక టైం వస్తుంది కదా బ్రో. నితిన్ లెక్క ఎక్స్ట్రాడినరీ మూవీలా నితిన్ ఎట్లా జూనియర్ ఆర్టిస్ట్ గా హీరోయిన్, నీకు కూడా ఒక టైం వస్తుంది బ్రో. అంటే ఆ సినిమాలాగా నాకు టైం వస్తుంది అంటావు? మైసమ్మ తల్లి స్క్రిప్ట్ సినిమాలు ఉందా? మైసమ్మ తల్లి స్క్రిప్ట్ ఉందా? సో యాక్చువల్గా మేము ఆ మూవీ ప్రమోషన్ చేస్తున్నాం. గ్లాడ్ నువ్వు మా మూవీ చూసినావు. ఈ కార్లో కెమెరా ఉంది, ఈ కార్లో ఒకసారి హాయ్ చెప్పు బ్రో. ఒక్కసారి నువ్వు కంటిన్యూ చేసే నన్ను గుర్తుపట్టిరా. ఆ మైసమ్మ తల్లి చెప్పింది, నాకు స్క్రిప్ట్ ఇచ్చింది, నేను మీ ఊరికి వస్తున్నా, మీ లైఫ్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా నేను క్లియర్ చేస్తున్నా. బ్రో యాక్చువల్గా నేను మూవీలో డైలాగ్ ప్రాక్టీస్ చేస్తున్నా బ్రో. ఎట్లా చెప్పినా? మంచి చెప్పినా? అరే ఎట్లా చెప్పినారా? మంచి చెప్పినా. మా తమ్ముడు మేమిద్దరం కలిసి ప్రాక్టీస్ చేస్తున్నాం అనమాట. నేను జూనియర్ ఆర్టిస్ట్ అన్నా. సినిమాలలో నువ్వు ఇటు రా, అంతా నా మీదే పడుతుంది, ఇటు రా జరా. సినిమాలలో వెనకాల నిలబడతారు, ఐడియా ఉందా? జూనియర్ ఆర్టిస్ట్ అని. ఆ జూనియర్ ఆర్టిస్ట్లా చేస్తాను నేను. సో చేసుకుంటా ఇట్లా డైలాగ్స్ చెప్పుకుంటా వస్తున్నా అనమాట. ఇక మావాడు నేను ఏం ప్లాన్ చేసినామంటే రోడ్ మీదకి వచ్చి చేద్దామని ఫిక్స్ అయినా. మళ్ళీ ఒకసారి డైలాగ్ చెప్తా బ్రో. ఎట్లా చెప్పినా చెప్పాలి మీరు? ఎక్స్ట్రాడినరీ చెప్పినా? నీకెట్లా తెలుసు బ్రో ఎక్స్ట్రాడినరీ అని? ఏ సినిమాలో? మైసమ్మ తల్లి అందులో ఉంటుందా? ఆ మైసమ్మ స్క్రిప్ట్ రాసిస్తాడు. నాకు కూడా స్క్రిప్ట్ వచ్చింది. ఇప్పుడు ప్రతి గ్యాంగ్లో ఒక ఎక్స్ట్రాడినరీ మ్యాన్ ఉంటాడుగా. మీ గ్యాంగ్లో ఎక్స్ట్రాడినరీ మ్యాన్ ఎవరు? మనోడేనా మొత్తం? బాగా ఎక్స్ట్రాలు దేంట్లో చేస్తాడు? అన్నిట్లలో ఎక్స్ట్రాలేనా? అవునా బ్రో? నువ్వేనా ఎక్స్ట్రాడినరీ మ్యాన్? అంటే ఇంకా నీ తర్వాతనే ఎవడైనా అన్నట్టు. నీకు ఇచ్చిందా మైసమ్మ స్క్రిప్ట్? టైం వస్తుంది బ్రో. అందరూ స్క్రిప్ట్ ఫాలో అవ్వాల్సిందే. స్క్రిప్ట్ అంతా లైఫ్ అంతా స్క్రిప్ట్. ఏంటిది? సో ఇది యాక్చువల్గా ఎక్స్ట్రాడినరీ మ్యాన్ ప్రమోషన్. ఇగో ఈ కార్లో కెమెరా ఉంది, ఒకసారి హాయ్ చెప్పండి. ఇగో ఈ కార్లో కెమెరా ఉంది. మీరు ఫన్ పడ్డాక చూడలే ఎప్పుడు? ఇంటెలిజెంట్ హాయ్ అని చెప్పండి ఒకసారి. సో మీరిద్దరు చూడలే కదా మూవీ? నువ్వు చూసినావు కదా, హాట్స్టార్లో రిలీజ్ అయింది, వెళ్ళి చూడండి బ్రో. నువ్వు కూడా హాట్స్టార్లో చూడు. చూసేసినావు ఆల్రెడీ? థ్యాంక్ యూ. హాట్స్టార్లో వచ్చింది, మళ్ళీ ఒకసారి చూడు. ఇందాక రా అన్న ఫీల్ కాకు. థ్యాంక్ యూ, బాయ్. ఫన్ పడగల వస్తుంది చూడండి వీడియో. బాగా చేశానా గైస్? బాగా చేశానా? కామెంట్ చేయండి. నమస్తే బాయ్. ఏం ప్రాంక్ చేయాలి బాయ్? ఇక్కడ ప్రాంక్ చేస్తున్నాం కానీ మీకు ఆల్రెడీ తెలుసు కదా. అవును తెలిసిపోయినా, వాళ్ళకి తెలియదు, ఈయనకు తెలియదు. అయ్యింది ఇలా దిగుదాం. ఇగో ఆల్రెడీ రికార్డ్ అవుతుంది. సబ్స్క్రైబ్ టు అమ్మ. థ్యాంక్ గాడ్. తిరగదు బాయ్, మాకు నోరు తిరగదు. ఇట్స్ ఓకే, అంతే కదా బాయ్. ఉన్నాడు లోపల ఉన్నాడు. మన నితిన్ అన్నది ఎక్స్ట్రాడినరీ మ్యాన్ అని రిలీజ్ అయింది, చూసిరా సినిమా?